ఇద్దరు వ్యక్తులు కాలక్షేపానికి ఊర్లో ఉన్న గుడి దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో అక్కడికి మరో వ్యక్తి వచ్చాడు. మీ ఇద్దరితో పాటు నేను మీతో కూర్చోవచ్చా అని అడిగాడు. అందుకు ఆ ఇద్దరు అదేం భాగ్యం, నువ్వు కూడా కూర్చో అన్నారు. ముగ్గురు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో గాలిబాన మొదలయ్యింది. వాళ్ళు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోలేకపోయారు. ఇంతలో మూడో వ్యక్తికి ఆకలేసింది. అదే విషయం మిగిలిన ఇద్దరితో చెప్పాడు. మేము కూడా అదే ఆలోచిస్తున్నాం. అతడి దగ్గర 3, నా దగ్గర 5 రొట్టెలున్నాయి. ఇవే అందరం పంచుకొని తిందాం అని రెండో వ్యక్తి అన్నాడు. కానీ 8 రొట్టెలను ముగ్గురు సమానంగా పంచుకోవటం ఎలా అన్న ప్రశ్న వచ్చింది. అందుకు మూడో వ్యక్తి ఒక ఉపాయం చెప్పాడు. మొత్తం 8 రొట్టెలను 3 ముక్కలుగా చేద్దాం. అప్పుడు వచ్చిన 24 ముక్కలను ముగ్గురం సమానంగా తిందాం అని అన్నాడు. అది అందరికీ సబబుగా తోచింది. 8 రొట్టెలను 3 ముక్కలుగా చేసి తలా 8 ముక్కలు తిని ఆకలి తీర్చుకొని నిద్రపోయారు. తెల్లవారి లేచిన తరువాత మూడో వ్యక్తి వెళ్ళిపోబోతూ, మీరు రాత్రి నాకు తోడుగా ఉండటమే కాకుండా నాకు మీ రొట్టెలు పెట్టి ఆకలి కూడా తీర్చారు. మీకు చాలా కృతజ్ఞతలు. నా దగ్గరున్న 8 బంగారు నాణాలు మీకు ఇస్తాను, మీరిద్దరూ తీసుకోండి అని చెప్పి 8 బంగారు నాణాలు ఇచ్చి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోయాక మొదటి వ్యక్తి నా 4 బంగారు నాణాలు నాకిస్తే నేను వెళ్ళిపోతాను అంటాడు రెండో వాడితో. అయితే రెండో వ్యక్తి నీవి 3 రొట్టెలే, నావి 5 రొట్టెలు, కాబట్టి లెక్క ప్రకారం నాకు 5 బంగారు నాణాలు, నీకు 3 బంగారు నాణాలు వస్తాయి అని అంటాడు. ఇలా వీళ్ళిద్దరి మధ్య వివాదం మొదలవుతుంది. ఈ చిక్కు తీర్చుకోవడానికి ఇద్దరూ కూడా రచ్చబండ దగ్గరికి వెళతారు. న్యాయాధికారి మొత్తం కథ విని ఆ బంగారు నాణాలు తన దగ్గర పెట్టమని చెప్పి తీర్పు తెల్లవారికి వాయిదా వేస్తాడు. రాత్రి పడుకున్న తరువాత న్యాయాధికారి కలలో ఈశ్వరుడు కనిపించి ఏం తీర్పు చెప్పబోతున్నావని అడుగుతాడు. నాకు రెండోవాడు చెబుతున్నదే న్యాయంగా తోస్తున్నది అని అంటాడు. అందుకు దేవుడు నవ్వేసి 3 రొట్టెలు ఇచ్చిన వాడికి న్యాయంగా 1 బంగారు నాణెం మాత్రమే ఇవ్వాలి అని అంటాడు. న్యాయాధికారి అదెలా అని అడుగుతాడు. ఎలాగంటే మొదటి వాడి దగ్గర ఉన్నవి 3 రొట్టెలు, వాటిని అతడు 9 ముక్కలు చేశాడు. రెండో వాడి దగ్గర ఉన్నవి 5 రొట్టెలు, వాటిని అతడు 15 ముక్కలు చేశాడు. మొదటివాడు వాడి రొట్టెల్లోని 9 ముక్కల్లో 8 అతడే తినేశాడు. కాని రెండోవాడు తన 15 ముక్కల్లో 7 ముక్కలు మూడో వాడికి పెట్టాడు. కాబట్టి 7 నాణాలు రెండో వాడికి చెందాలి. ఇది నా లెక్క, ఇదే న్యాయం కూడా అని తేల్చేశాడు. తెల్లవారి న్యాయాధికారి ఇదే తీర్పు చెప్పాడు.